Hello buddies, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హియర్ ఈజ్ అవర్ నాన్ స్పాయిలర్ అండ్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ మూవీ శైతాన్ స్టారింగ్ అజయ్ దేవ్గన్, జ్యోతిక అండ్ మాధవన్. ఫస్ట్లీ మూవీ చూడగానే నాకేమనిపించింది అంటే ఇంప్రెస్డ్ భయ్య. అంటే ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళొచ్చానా అనిపించింది. అంటే నేను ఇంగ్లీష్ సినిమాలు అంతగా చూడను, కానీ నాకే ఎక్కేసింది. రెగ్యులర్ గా ఇంగ్లీష్ మూవీస్ చూసే వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఈ మూవీ సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లోకి వస్తుంది. స్టోరీ మొత్తం 24 hours లోనే జరుగుతుంది. మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే షో కంప్లీట్ అయ్యేటప్పటికి బాడీలో ప్రతి పార్ట్ ప్యాక్ అయిపోతుంది. ఇదే మూవీ 3D ఆర్ 5Dలో వచ్చి ఉంటే వేరే లెవెల్ ఉండేది. ఇక స్టోరీ విషయానికి వస్తే అజయ్ దేవ్గన్ది ఒక క్లాసీ ఫ్యామిలీ వీకెండ్లో వాళ్ళ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు. ఇదే జర్నీలో ఒక స్ట్రేంజర్ పరిచయం అవుతాడు. ఆ స్ట్రేంజర్ వాళ్ళ అమ్మాయిని ఎలా వశపరుచుకున్నాడు, వాళ్ళ లైఫ్లోకి ఎలా ఎంటర్ అవుతాడు, ఆ డే మొత్తం వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, సొల్యూషన్ ఏంటి అనేది స్టోరీ. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే పేరు పెట్టలేం. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ టూ. ఇక మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఒకే ఒక్క సాంగ్ ఉంటుంది, అది కూడా స్టోరీలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ BGM టూ గుడ్ అసలు. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జస్ట్ 5 క్యారెక్టర్స్ ఉంటారు. అందరూ కూడా వాళ్ళ రోల్స్ జీవించారు. మూవీకి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ప్రాణం పోసాయనే చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే విలన్ మోటివ్ ఏంటో చెప్పలేదు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిల్ని వశీకరణం చేసుకుంటాడు, కానీ ఎందుకు అలా చేస్తాడనేది రివీల్ చేయలేదు. మూవీకి సీక్వెల్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ స్కోప్ ఉంది పార్ట్ 2 తీయడానికి. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ థియేటర్స్లో మిస్ కాకండి. అండ్ R రేటింగ్ ఈజ్ 3.5/5. హే ఆగండి, ఈ మూవీ గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే స్టోరీ బిల్డింగ్. ఏదైనా మూవీ ఎంత గొప్పగా ఉంది అనేది చెప్పాలంటే ముందుగా ఆ స్టోరీ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ స్టోరీ బిల్డింగ్ అనేది సూపర్ స్క్రిప్ట్ని అటర్ ఫ్లాప్ చేయొచ్చు, ఆర్ బేసిక్ స్క్రిప్ట్ని సూపర్ హిట్ కూడా చేయొచ్చు. మూవీలో ఫస్ట్ 15 minutes క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఎమోషన్స్, ఇలా వేరియస్ థింగ్స్ చూపించి ఎగ్జాక్ట్గా 16th minute నుంచి యాక్చువల్ స్టోరీలోకి ట్రావెల్ అవుతాం. నెంబర్ 2, ఎమోషన్స్. మూవీలో ప్రతి ఎమోషన్ని మనకి అర్థమయ్యే విధంగా చూపించారు, చాలా డీటెయిల్డ్గా. బాగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీని టేక్ కేర్ చేసే ఫాదర్, డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ తన ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు, కూతురు ఆయన కంట్రోల్లో లేనప్పుడు, కంట్లో నిస్సహాయత కనపడుతున్నప్పుడు, ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకునే మదర్ సిట్యువేషన్ చేజారినప్పుడు, భర్త నిస్సహాయత కళ్ళారా చూస్తున్నప్పుడు, ఆడుతూ పాడుతూ ఉండే కొడుకు ఒక కష్టంలోకి ఎంటర్ అయినప్పుడు, సొంత అక్క వల్ల ప్రాణహాని ఉన్నప్పుడు, తనే చావు దాకా వెళ్ళొచ్చినప్పుడు, తన ప్రమేయం లేకుండా వేరే వ్యక్తి కంట్రోల్ చేస్తున్నప్పుడు, తనకి ఇష్టం లేకపోయినా కొన్ని యాక్షన్స్ జరుగుతున్నప్పుడు, మరికొన్ని యాక్షన్స్ చేస్తున్నప్పుడు, ఒక పక్క ఫ్యామిలీ, మరో పక్క మాంత్రికుడు ఫేస్లో 2 రకాల ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నప్పుడు, హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ప్రవేశించినప్పుడు, వాళ్ళ చావు కేకల్ని, కంఠశోషని చిన్న విషయంగా చూస్తున్నప్పుడు, తన మంత్రశక్తిని డబ్బుతో కొలిచినప్పుడు, తన యాగాన్ని ఒక సామాన్యుడు ఆపినప్పుడు, ఇలా ప్రతి ఎలిమెంట్ని ఎక్స్ట్రాడినరీగా చూపించారు. తర్వాత డైలాగ్స్. ఈ మధ్యన రెగ్యులర్ టెంప్లెట్ మూవీస్ బాగా ఎక్కువైపోయాయి. అంటే 50 crores ఫిల్మ్ ఒక టెంప్లెట్లో, 100 crores ఫిల్మ్ ఇంకో టెంప్లెట్లో, 250 crores ఫిల్మ్ మరొక టెంప్లెట్లో, 1000 crores ఫిల్మ్స్ వేరే ఒక టెంప్లెట్లో. సో డైలాగ్ రైటింగ్ అండ్ టేకింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది ఈ మధ్యన. ఇప్పుడు మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరే చూడండి. నాకైతే ఈ డైలాగ్ రైటింగ్ చూసి ఒక 20 years బ్యాక్ హిందీ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. ఇక తర్వాత ఎలిమెంట్స్ అండ్ కనెక్షన్స్. మూవీలో కొన్ని ర్యాండమ్ సీన్స్ జరుగుతాయి. లైక్ లడాక్ ట్రిప్, బాయ్ ఫ్రెండ్, మొబైల్ తడిసిపోవడం, ఎలకల్ని పట్టడం, ఎడిటింగ్ చేయడం, ఇలా చాలా. ప్రతి ఒక్క నానో ఎలిమెంట్ని మూవీలో చాలా బాగా చూపించారు. ఇక తర్వాత లాజిక్స్. మూవీలో మ్యాజిక్ ఎంత ముఖ్యమో లాజిక్ కూడా అంతే ముఖ్యం. అయితే ఈ మూవీలో మ్యాజిక్ ఉంది, అట్ ద సేమ్ టైం లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోద్ది. మీరు మూవీ చూడండి, లాజికల్గా ఇది ఇలా కదా, అది అలా కదా అనిపిస్తుంది, బట్ జస్టిఫికేషన్ ఉంటుంది ప్రతి దగ్గర. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, యాక్టర్స్. మూవీలో చాలా తక్కువ క్యారెక్టర్స్ అయినా కూడా అస్సలు అలా అనిపించలేదు. ఫస్ట్లీ జ్యోతిక గారిని స్క్రీన్ పైన చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఈ క్యారెక్టర్కి జ్యోతిక గారు తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు అనిపించింది. ఇక అజయ్ దేవ్గన్ విషయానికి వస్తే ఈయన మూవీస్లో ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ మూవీలో కూడా యూ విల్ ఫీల్ దట్. దృశ్యంకి సిమిలర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇక మాధవన్ గారి గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. అది మరి మూవీ గురించి నరేషన్లో పడి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా అడగలేదు. మీరు చేస్తారు, మా మంచి సబ్స్క్రైబర్స్.